హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఆండ్రాయిడ్ ఫోన్లో యూజ్ అయ్యే 3 బెస్ట్ అప్లికేషన్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఫస్ట్ యాప్ వాట్స్ మీ. ఈ యాప్ ద్వారా మన ఫోన్లో ఎవరి నెంబర్ అయినా కూడా సేవ్ చేయకుండా డైరెక్ట్గా మనం వాట్సాప్లో వారికి మెసేజ్ చేయొచ్చు. ఈ అప్లికేషన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ ఈ అప్లికేషన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనం ఎవరి నెంబర్ని సేవ్ చేసుకోకుండా వాళ్ళకి మెసేజ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా మీరు ఎవరి మొబైల్ నెంబర్ను అయినా సేవ్ చేసుకోకుండా వారికి డైరెక్ట్గా మెసేజ్ పంపొచ్చు. ఈ యాప్ని ట్రై చేయండి. మన సెకండ్ యాప్ స్మార్ట్ కిట్. ఈ యాప్లో మన ఫోన్తో వచ్చే యాప్స్ మరియు మన ఫోన్లో ఎక్కువగా యూజ్ చేసే ఇంపార్టెంట్ యాప్స్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మనం ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి యాప్స్ను కూడా ఇక్కడ వాడుకోవచ్చు. ఈ యాప్ని ట్రై చేయండి. మన థర్డ్ యాప్ రిమూవ్ బీజీ. ఈ యాప్ యూజ్ చేసి మన ఫోటోను మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం మన ఫోటోను కట్ చేయడానికి ఫోటోషాప్ లేదా చాలా రకరకాల అప్లికేషన్స్ వాడుతుంటాం. కానీ ఈ యొక్క యాప్తో మన ఫోటోను మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫోటో కట్టింగ్ చేయాలనుకునే వారికి, వేరే బ్యాక్గ్రౌండ్లో ఫోటోస్ని అప్లోడ్ చేయాలనుకునే వారికి ఈ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్ని ట్రై చేయండి. మన ఫోర్త్ యాప్ బ్యాటరీ ఛార్జ్ అలారం. మనం నార్మల్గా ఫోన్లో ఛార్జింగ్ పెడతాం. మన ఫోన్ బ్యాటరీ ఫుల్ అవ్వగానే మనకు ఎలాంటి మెసేజ్ రాదు, నోటిఫికేషన్ రాదు. నార్మల్గా ఛార్జింగ్ కంప్లీట్ అయింది అని చెప్పి చూపిస్తుంది అంతే. కానీ ఈ యాప్ యూజ్ చేయడం వల్ల మన ఫోన్ ఛార్జింగ్ 100% అవ్వగానే మనకు అలారం మోగుతుంది. అందువల్ల మన ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని చెప్పి మనం ఛార్జింగ్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఫ్యూచర్లో మన ఫోన్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. సో ఈ యాప్ని కూడా ట్రై చేయండి. నేను చెప్పిన ఈ యాప్స్ అన్నీ మీకు ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్స్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.